అంబేద్కర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి అంశం పైన ఆయన ఏం చెప్పాడు, ఈ అంశం పైన దళిత అంశం పైన ఏం చెప్పిండు, బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ఏం చెప్పిండు, లేబర్ క్లాస్ అంటే కార్మికుల చట్టాల కోసం ఆయన ఏం చెప్పిండు, అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి అంశం పైన చర్చ జరగాలి. మత మార్పిడి పైన ఏం చెప్పిండు, ముస్లింల పైన ఏం మాట్లాడిండు, సిక్కుల పైన ఏం మాట్లాడిండు, క్రిస్టియన్ల పైన ఏం మాట్లాడిండు, మత మార్పిడి పైన ఏం మాట్లాడిండు, బ్రాహ్మణిజం పైన ఏం మాట్లాడిండు, హిందుత్వం పైన ఏం మాట్లాడిండు, దేశ రక్షణ మీద ఏం మాట్లాడిండు, దేశం యొక్క బాధ్యత పైన ఏం మాట్లాడిండు, ఆయనను ఓడించింది ఎవరు, ఆయనను ఓడగొట్టింది ఎవరు, అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేయడానికి కారణం ఏమిటి, 52లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిండు, ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిండు, ఎవరు ఓడగొట్టిరు, ఆయనకు సంబంధించినటువంటి అంబేద్కర్ని అవమానించింది ఎవరు, అంబేద్కర్ని రాజ్యసభకు పంపడానికి కారణం ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చ జరగాలి. అంబేద్కర్ ఇవాళ మతం మారినటువంటి వాళ్ళు జై భీమ్ అనేటువంటి వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ని విభేదించి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి దళిత నాయకుడు మండల్ చెప్పినటువంటి విషయం ఏమిటి, ముస్లింల సంఖ్య పెరిగితే ఏమవుతుంది అనేటువంటి అంశాన్ని అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అక్కడ పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ దళితులకు న్యాయం జరుగుతుందని వెళ్ళిపోయినటువంటి అక్కడ మంత్రిగా పనిచేసి అయ్యో పాకిస్తాన్లో ఏం జరగట్లేదని మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చినటువంటి మండల్ గారి జీవిత చరిత్రను కూడా ఈ సందర్భంగా చర్చ జరగాల్సిందే. ఈ అంశం పైన ప్రతి అంశం పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంబేద్కర్ గారిని 1952లో ఎవరు ఓడగొట్టారు, అంబేద్కర్ గారి సెక్రటరీని పెట్టి, అది కూడా అంబేద్కర్ గారి కింద పనిచేసేటువంటి సెక్రటరీని కాంగ్రెస్ పార్టీ మీద నుంచి పోటీ చేయించి అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి అసలు అంబేద్కర్ గారు పోటీ చేస్తే అసలు పోటీ ఉండకూడదు. నిజానికి ఆ దశలో ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఎందుకు కాలేదు, ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నిక కాలేదు, స్పీకర్ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు స్పీకర్ కాలేకపోయారు, రాజ్యసభకు ఎవరి మద్దతుతో పోయిండు, జనసంఘ్ మద్దతుతో పోలేదా, రాజ్యసభకి బెంగాల్ నుంచి ఎవరి మద్దతుతో పోయారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అంబేద్కర్ గారు ఏ విధంగా చర్చ చేసుకున్నారు, అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ శిబిరాలకు పోయినప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఆ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అంబేద్కర్ గారు వీర సావర్కర్ గురించి ఏం మాట్లాడారు, వీర సావర్కర్ గారు అంబేద్కర్ గురించి ఏం మాట్లాడారు, ప్రతి అంశం పైన పాకిస్తాన్ దేశం విభజన సందర్భంలో ఏం మాట్లాడారు, ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ముస్లిం కూడా పాకిస్తాన్కి పోతేనే దేశ విభజన జరగాలి, కానీ ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చి మిగిలినటువంటి ముస్లింలు భారతదేశంలో ఉంటే భారతదేశం భవిష్యత్తుకు ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటి మాట అంబేద్కర్ గారు చెప్పినది నిజమా కాదా అనేటువంటిది ఒకసారి చెప్పండి. అంబేద్కర్ గారు ముస్లిం మతంలోకి మారడానికి, క్రిస్టియన్ మతంలోకి మారడానికి వ్యతిరేకించినటువంటి మాట ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు, దళితులు ఎవరు కూడా క్రిస్టియన్ మతంలోకి ముస్లిం మతంలోకి మారకూడదు, ఆ మతాల్లోకి మారితే వాళ్ళంతా దేశ భక్తిని కోల్పోతారనేటువంటి విషయాన్ని చెప్పింది నిజమా కాదా, ఆయనకు సంబంధించినటువంటి రచనల్లో ఇవాళ చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా చర్చలోకి రావాలి, ఇంకా లోతుగా చర్చలోకి రావాలి. ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారు, ఏ పేజీలో ఉంది, ఏ పుస్తకంలో ఉంది, ఏ తేదీలో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఏ బహిరంగ సభలో మాట్లాడారు, ప్రతిదీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అంశం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఆ అబద్ధాలే నిజాలుగా చిత్రీకరించబడుతున్నటువంటి దేశంలో వాస్తవ యొక్క చరిత్ర బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది.